ఇదన్నమాట పొడవు. ఇక్కడ అడ్డము పొడవుగా చూపిస్తాం. ఓకేనా? ఇప్పుడు ఇంట్లో ఎలా పెట్టాం పొడవు? ఇలా పెట్టాం పొడవు. కానీ ఇక్కడ ఎలా పెడుతున్నాము? ఇలా పెట్టాం. అర్థమైంది కదా? ఇప్పుడు పొడవు ఎంత పెట్టుకోవాలా మనం? 6 ఇంచులు పొడవు. పట్టి అమ్మ, ఇక్కడ పట్టి వేస్తాం కదా హెమ్మింగ్ కి, పట్టి వేస్తాం కదా, జాయింట్ వేస్తాం కదా. ఓకేనా? పొడవు 6 ఇంచులు. నెక్స్ట్ వచ్చేసి బాటమ్ ఎంత ఉంది? 1/2 ఎంత? 5. లూజ్ కొరకు 1 ఇంచు, కుట్టు కొరకు 1 ఇంచు కలుపుకొని. ఓకేనా? వేరే క్లాత్ అటాచ్ చేయాలని ఏం లేదమ్మా రూల్. అక్కడ మనకు పొడవు సరిపోనప్పుడు వేరే క్లాత్ అటాచ్ చేసుకుంటాం, లేదంటే దాన్నే ఫోల్డ్ చేసుకుని కుట్టుకుంటాం. ఎక్కడ మనము నెక్కర్ దగ్గర ఫోల్డ్ చేసి కుట్టుకున్నాం చూసావా, అది లావు కుట్టేసుకుంటాం. లావు కుట్టేసుకొని హెమ్మింగ్ చేసుకొని విప్పేస్తాం. బ్లౌజ్ లో చూడు కావాలంటే నువ్వు ఎప్పుడు కానీ ఎప్పుడైతే సరిపోదో అప్పుడు వేరే క్లాత్ జాయిన్ చేస్తారు, కానీ సరిపోయే క్లాత్ ఉన్నప్పుడు వేరే క్లాత్ అస్సలు జాయిన్ చేయాలి. అది ఇంకో బర్డనే కదా, ఇంకో కుట్టు ఎక్స్ట్రా వేయాలి, లేట్ అయిపోతుంది కదా. అది ఎప్పుడైతే మన క్లాత్ సరిపోదో అప్పుడు ముక్క వేస్తారు. కానీ గల్ల కాదు, ఖచ్చితంగా ముక్క తిప్పేసుకోవాలి. నడుము కూడా అలా కాదు, ఖచ్చితంగా ముక్క తిప్పేసుకోవాలి. నడుము దాన్నే ఫోల్డ్ చేసినట్టయితే ఏమొస్తే లేస్తారు, వెనకాల ఏమైతుంది? లేస్తారు. కాబట్టి నడుము ఖచ్చితంగా ఎక్స్ట్రా పీస్ ముక్క తిప్పేసుకోవాలి, గల్లకి ముక్క తిప్పేసుకోవాలి. సీదా పని పెట్టి ముక్క తిప్పేసుకొని హెమ్మింగ్ చేసుకోవాలి. హ్యాండ్స్ మాత్రం దాన్నే ఫోల్డ్ చేసుకోవచ్చు, ఎందుకంటే టైట్ గా తొడుగుతాం కాబట్టి. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మనకు బాటమ్ ఉంది. ఓకే, బాటమ్ 7 ఇంచులు ఉంది. ఇప్పుడు మనం చేతి ఒక లూజ్ తీసుకోవాలి. మామూలుగా చూడండి, ఇది భుజము, ఇది పొడవు, ఇది భుజము, ఇది చంక పొడవు, ఇది ఛాతీ వెడల్పు, ఇది నడుము వెడల్పు, సీట్ ఉంటే సీట్ వెడల్పు. ఓకేనా? ఇక్కడ ఎంతైతే తీసుకున్నామో ఇక్కడ అంత తీసుకోవాలి. ఓకేనా? వాళ్ళ కొలతను బట్టి అది తీసుకోవాలి. అదే ఎగ్జాంపుల్ 5 వేసారు కానీ 6 రావచ్చు, 7 రావచ్చు, ఎంతైనా రావచ్చు. అర్థమవుతుందా? 6 రావచ్చు, 7 రావచ్చు, ఎంతైనా రావచ్చు, 4 రావచ్చు. అది ఎంత వస్తుందో అంత చంక పొడవు పెట్టాలి. చంక పొడవు ఎంతైతే ఉందో, చంక పొడవు అర్థమైంది కదా? చంక పొడవు ఎంతైతే ఉందో దానికి 3 ఇంచులు కలుపుకోవాలి. అప్పుడు 8 ఇంచులు చేతి లూజ్ పెట్టుకోవాలి. మేడం మరి చంక పొడవు 5 ఇంచులు పెట్టారు, చంక పొడవు 5 ఇంచులు పెట్టారు. ఈ 5 ఇంచులు ఉంటే 3 ఇంచులు కలపమన్నారు. 6 ఇంచులు ఉన్నా 3 ఇంచులు కలపమని అంటున్నారు. 4 ఇంచులు ఉన్నా 3 ఇంచులు కలపమన్నారు. అసలు 3 ఇంచులు ఎందుకోసం కలపాలి? అదెందుకు? ఇక్కడ నుండి ఇక్కడ వరకు ఎంతైతే పొడవు తీసుకుంటామో ఇక్కడికి అంత వస్తుంది. ఓకే, అర్థమైందా? ఇక్కడ నుండి ఇక్కడికి 4 తీసుకుంటే 4 వస్తుంది, 5 తీసుకుంటే 5 వస్తుంది, 6 తీసుకుంటే 6 వస్తుంది. ఓకే, ఇక ఒకటేమో ఇక్కడ క్రాస్ టర్నింగ్ కోసము, క్రాస్ ఇక ఈ పక్క భాగాలలో ఇంటికి మనకు అసలు కొలత లూజ్ కోసం కుట్టు కోసం తీసుకుంటాంగా, 1 ఇంచ్ ఏమో లూజ్ కోసము, 1 ఇంచ్ ఏమో కుట్టు కోసం. అర్థమైందా? చంక పొడవు ఎంతైతే ఉందో దానికి 3 ఇంచులు కలిపి చేతి యొక్క లూజ్ తీసుకోవాలి. క్లారిటీ వచ్చింది అనుకుంటున్నా? చంక పొడవు ఎంతైతే ఉందో దానికి 3 ఇంచులు, అది 4 కావచ్చు, 5 కావచ్చు, 6 కావచ్చు, 7 కావచ్చు. చంక పొడవు ఎంత ఉంటే దానికి 3 ఇంచులు కలపాలి. 7 ఉంటే 10 వస్తుంది, 5 ఉంటే 8 వస్తుంది, 6 ఉంటే 9 వస్తుంది, ఒకవేళ 10 ఉంటే 13 వస్తుంది. అర్థమైందా? చంక పొడవు ఎంతైతే ఉందో దానికి 3 ఇంచులు కలపాలి. ఆ 3 ఇంచులు ఎందుకోసమో? లూజ్ కోసం, కుట్టు కోసం. తిరగడానికి మరొక ఇంచు ఈ పక్క భాగంలో లూజ్ కొరకు, తర్వాత కుట్టు కోసం. అర్థమైందా? క్లారిటీ వచ్చిందా? ఇప్పుడు నేను లూజ్ ఎంత పెట్టాలి? 8 ఇంచులు. చెప్పు, క్లాస్ లో ఉన్న క్లాస్ చెప్తున్నా. హలో చెప్పు.